ఆలుగడ్డ వంకాయ వండుతున్నానండి. కూర ఆలుగడ్డ వంకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి కొత్తిమీర ఉడికించిన బఠానీ కొంచెం చింతపండు వాటరు నూనె కారం ఉప్పు పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కొంచెం జీలకర్ర కొబ్బరి టమాటా మిక్సీ చేసి చేయాలండి. మెత్తగా చేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. ఇవన్నీ పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కోసి పెట్టుకుని ఆలుగడ్డ ముక్కలండి, కొంచెం పసుపు అండి, చిటిక కారం కొంచెం ఉప్పు. దీన్ని కొంచెం బాగా కలపాలి. ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టేంత వరకు. ఆలుగడ్డ ఉడకడానికి కావాల్సిన వాటర్ టమాటా కొబ్బరి జీలకర్ర పేస్ట్ అండి. ఇది కోసి పెట్టుకున్న వంకాయలండి. వంకాయలు కూడా వేసి మూత పెట్టేయాలి. పెట్టుకున్న బఠానీ అండి, టమాటా కొబ్బరి పేస్ట్ అండి, టమాటా కొబ్బరి పేస్ట్ వేసినాక పెద్ద ఎక్కువగా ఉడికే అవసరం లేదు, ఎందుకంటే ముందుగా ఉడికిపోతాయి కాబట్టి. కొద్దిగా చింతపండు వాటర్ అండి. పులుపు కావాల్సినంత, మనకు ఎక్కువ పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కొంచెం తక్కువ. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నానికి కూడా బాగుంటుంది. రైస్కి కోకోనట్ రైస్ చేస్తాం చూడండి, దానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆలుగడ్డ బాగా ఉడకాలండి. వంకాయ కొద్దిగా ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడకద్దు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కూర చాలా హెల్దీ కూడాని. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇంకా మనకి గ్రేవీలో రుచి